తిరుపతిలో ఒక ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. టిటిడి మాజీ చైర్మన్, తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి నివాసంలో హిందూ మత పునఃస్వీకరణ మహోత్సవం జరిగింది. 30 ఏళ్ల క్రితం ఇస్లాం మతం స్వీకరించిన ఓ జంట భూమన చొరవతో తిరిగి సనాతన ధర్మంలోకి వచ్చారు. ఈ సందర్భంలో భూమన తన నివాసంలో ప్రత్యేక హోమం నిర్వహించి వారిని హిందూ మతంలోకి ఆహ్వానించారు. తిరుపతికి చెందిన శ్రీనివాసులు రెడ్డి, పుష్ప దంపతులు సుమారు 30 ఏళ్ల క్రితం జీవనోపాధి కోసం కువైత్ వెళ్లారు. అక్కడ పరిస్థితుల దృష్ట్యా వారు ఇస్లాం మతం స్వీకరించి తమ పేర్లను అబ్దుల్లా, అమీనాగా మార్పుకున్నారు. 5 ఏళ్ల క్రితం తిరిగి స్వస్థలానికి వచ్చిన వీరు తిరుపతిలోని పీకే లేఅవుట్లో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో తన స్నేహితుడు మతం మారాడని తెలుసుకున్న భూమన తిరిగి హిందూ ధర్మంలోకి రావాలని కోరారు. ముఖ్యంగా గత 2 ఏళ్లుగా ఆయన పదే విజ్ఞప్తి చేయడంతో శ్రీనివాసుల రెడ్డి దంపతులు ఆలోచించి సనాతన ధర్మంలోకి తిరిగి రావాలని నిర్ణయించుకున్నారు. ఈ నిర్ణయాన్ని భూమనకు తెలుపగా ఆయన తన పద్మావతిపురంలోని నివాసంలోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం అనంతరం భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ ఆదేశాలతో 60 మంది పీఠాధిపతులతో సదస్సు నిర్వహించాం. ఇతర మతాల్లోకి వెళ్లిన వారిని తిరిగి హిందూ మతంలోకి తీసుకురావడానికి ఒక ప్రత్యేక వేదిక ఏర్పాటు చేయాలని ఆ సదస్సులో తీర్మానించాం. అయితే కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లు అవుతున్నా ఆ నిర్ణయాన్ని అమలు చేయలేదు. ప్రభుత్వం ఆ పని చేయకపోయినా జగన్ ఆశయానికి అనుగుణంగా నా స్నేహితుడిని తిరిగి హిందూ ధర్మంలోకి తీసుకురావడం ఎంతో సంతృప్తినిచ్చింది అని భూమన వ్యాఖ్యానించారు.